మంచిగా లేవద్దు, మొత్తం మొత్తం కాళ్ళు దండం పెట్టాలా. అమ్మ చెప్పమ్మా, జై శ్రీరామ్ జై శ్రీరామ్. అలా చూసుకుంటూ అక్షతలు వేయండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మొత్తం మంచిగా ఆశీర్వదించు. విద్యా బుద్ధి బలము అన్నీ కూడా భగవంతుడు ప్రసాదించాలని కోరుకో. ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని లేపు, భుజాలు బట్టి పట్టుకో. ఇది ధర్మం, దీవించాల. సరే ఇట్లా కూర్చోండమ్మా, మీరు అట్లా అక్కడే కూర్చోండి. ఇప్పుడు అయిన వాళ్ళు మీరు నిలబడండి. ఈ పిల్లలమ్మా రామ్ అలాగే చేయి. ఇటు ఫోటో చూడు, ఇటువైపు చూసుకుంటూ దండం పెట్టి మంచిగా చెప్పమ్మా. నువ్వే లేవండి. అది ప్రేమ ఆప్యాయత. మన దేశంలో పండుగలు ఎందుకు జరుపుకుంటాము అంటే మనమందరం కలిసిమెలిసి ఉండాలా. శరీరం శాశ్వతం ఎప్పుడు కాదమ్మా, గుర్తుపెట్టుకోండి. మనస్సు శాశ్వతంగా ఉంటుంది, ఆత్మతో పాటుగా. ఆత్మ శాశ్వతం. ఆ ప్రేమ, ఆ ఆప్యాయత మనలో ఉండడానికే ఈ పండుగలు. లేకుండా ఎవరో ఎక్కడెక్కడో ఉండిపోతారు. పండుగ వేస్తేనే ఎక్కడో అమెరికాలో ఉండే వాళ్ళు కూడా వస్తారు, అవునా కదా? ఈ విధంగా అన్నట్టు. మీ పిల్లలమ్మా మీ పిల్లలు రండి రండి, అందరు దండాలు పెట్టాలా. పెట్టమ్మ, మంచిగా కాళ్ళు మంచిగా పెట్టు. అట్లా అమ్మకు జై శ్రీరామ్ అనుకుంటే గట్టిగా అనాలా. అమ్మాయికి వినిపించాలా. లేవు అమ్మాయిని లేపు, మంచిగా అతుకో, మంచిగా ఆశీర్వదించు. కూర్చోమ్మ. ఇంకెవరున్నారు? రండి వరుసగా, ఎవరెవరు అలా మొక్కండి. ఇది నేర్పాల. తర్వాత మీరు మీ అత్త మామలు ఇక్కడ ఉన్నారా? మీ కోడలు ఎవరు? అమ్మనా? అమ్మకు మొక్కండి ఇక్కడ. అంటే ముందు వీళ్ళు చేస్తేనే తర్వాత పిల్లలు అర్థం చేసుకుంటూ చేస్తారు. పిల్లల స్వభావం ఏముందంటే అనుకరిస్తారు అన్నట్టు. మా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో చూస్తారు, అప్పుడే వాళ్ళు చేస్తారు. ఇంకా మీరందరూ మీ పిల్లలేరి ఇలా, మీ అమ్మ నాన్న లేరి. అట్లా అక్షతలు చేయండి. పోమ్మ పో. మీ అమ్మ నాన్న లేరి. వైష్ణవ్ ఇటు అమ్మ అంటే ఇట్లా పండుగలాగా జరుపుకోవాలా ఆ మాదిరిగా. అట్లా కాదు అమ్మా, అట్లా ఏడు తురుకుందా ఏదు, గుండె కత్తుకోవాలి అంతే. కళ్ళు మొక్కురా, ఇట్లా అక్షతలు కళ్ళు మొక్కు గట్టిగా ఇట్లా. ఆది శాబాష్. ఓం శతమానం భవిష్యతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. ఓం స్వస్తి. అమ్మ రామ తల్లి రా, ఇక్కడ నిలబడు. ఇప్పుడు మంచిగా అది అది ఇవ్వండి. అక్షతలు ఇవ్వయ్యా. చెప్పు జై శ్రీరామ్ అనుకుంటా. అక్షతలు ఇవ్వండి అమ్మగారికి. మంచిగా చెప్పు గట్టిగా లేపాల. నువ్వే లేపి అతుకో గుండె కట్ల. అది ప్రేమ ఆప్యాయత. అప్పుడు అబ్బాయికి గుర్తుంటుంది, తల్లికి కూడా గుర్తుంటుంది అన్నట్టు. అలా పెద్దవాళ్ళు కూడా నేను యజ్ఞాలు చేస్తే అదే పని చేస్తా, గుర్తుపెట్టుకోండి. నేను కూడా యజ్ఞాలు చేస్తా కదా. దండం పెట్టు. జై శ్రీరామ్ గట్టిగానమ్మా, గట్టిగా 3 అసలు మంచిగా అతుకో, గుండెలు కట్టుకొని. అది ప్రేమ. అప్పుడు కళ్ళకి నీళ్ళు వస్తుంది తెలుసా. ఇది మనం చేయాలి. యజ్ఞంలో అయినా పూజలోనైనా ఇటువంటి విధంగా మనం చేసుకుంటే అప్పుడు ఈ పిల్లలు ఎటో పోరు. ఈ లవ్ జిహాదు అది అని ఎవడో తురుకోడు వచ్చి ఎత్తుకోపోవడం అట్లా కావు. అప్పుడు ప్రతి సమయంలో గుర్తుకొస్తుంది అమ్మ ప్రేమ. రోజు దండం పెడతా ఉంటే ఏదైనా తప్పు చేసినప్పుడు గుర్తుకొస్తుంది, మా నాన్న ఇంత కష్టపడ్డాడు, మా అమ్మ ఇంత కష్టపడింది, ఈ స్థాయికి తీసుకొచ్చింది. అవన్నీ గుర్తుకొచ్చినప్పుడు అటువైపు పోకుండా ఇటువైపు మనకు నిలబడుతుంది. ఇది ధర్మ జాగరణ యొక్క ఉద్దేశం. అందరూ తల్లుడు సమయం ఇచ్చారు, ఆశీర్వదించారు. అందరికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు కూడా ఈ విధంగా